నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ఇప్పుడు మనం ఒంగోలులో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. చెన్నకేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి జంట దేవస్థానాలు పక్కపక్కనే ఉంటాయి. అయితే ఈ గుడికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. పురాతన కాలం నుంచి ఈ గుడి నిర్మించబడి ఉందని మనకి శాసనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ చరిత్ర ఏంటి? ఈ గుడి నిర్మాణం ఎలా జరిగింది? ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఇప్పుడు మనం ఆలయం బయట ఉన్నటువంటి ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాం. ఈ ధ్వజస్తంభం చరిత్ర చూసుకున్నట్లయితే ఇది కూడా అతి పురాతన కాలమైనటువంటి ఆ కాలంలో నిర్మించినటువంటి ధ్వజస్తంభం. దాని ముందు బలిపీఠం కూడా ఉంది. ఇది సుమారు 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గుడి యొక్క చరిత్ర మాకు చెప్తారా? వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రధాన అర్చకుడు శంకరమంచి రామకృష్ణ నేను. ఈ దేవస్థానం పక్కన ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం, ఈ రెండు కూడా జంట దేవస్థానాలు. ఈ దేవస్థానాలు శాతవాహనుల కాలంలో ఉన్న రాజుల కాలంలో ఉన్న సమయంలో ఈ రెండు దేవస్థానాలు నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తున్నది. అప్పటి నుంచి ఆ యొక్క రాజుగారు రామభద్రరాజు, రామచంద్రరాజు గారని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ రాజుగారి యొక్క కులదైవం కేశవస్వామి, చెన్నకేశవ స్వామి అయినందున ఆ రాజుగారి ఆదేశానుసారం అక్కడ చెన్నకేశవ స్వామి దేవస్థానం నిర్మాణం జరిగింది. అలాగనే మహామంత్రిగా ఉన్నటువంటి వంకాయలపాటి వీరన్న గారు, ఆయన మహామంత్రిగా ఉన్నారు. వారు రాజుగారి ఆదేశానుసారం చెన్నకేశవ స్వామి దేవస్థానం నిర్మాణం చేస్తూ ఈ వీరన్న గారికి కులదైవం ఈశ్వరుడు అయినందున ఆ మంత్రి గారు కూడా ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మాణం చేసి రెండు దేవస్థానాలకి కూడా గోపురాలు, గర్భాలయాలు నిర్మాణం చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా రెండు జంట దేవాలయాలుగా శివాలయం, విష్ణాలయంగా ఎంతో ప్రఖ్యాతిగాంచినది. తదుపరి కాలానుగుణంగా ఆలయంలో గంగా అన్నపూర్ణాదేవి, విఘ్నేశ్వరుడు, జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారు, అలాగనే వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తదుపరి నవగ్రహాలు, అట్లాగనే మేధా దక్షిణామూర్తి స్వామి, సూర్యనారాయణ స్వామివారు తదుపరి కాలంలో ప్రతిష్టలు జరిగినాయి. ఈ దేవస్థానంలో అత్యంత విశేషంగా ఆశ్వీజ మాసం దసరా నవరాత్రులు, అలాగనే కార్తీక మాసం అంతా కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. మహాశివరాత్రికి కూడా
తండోపతండాలుగా భక్తులు వేయించేస్తారు. మహాశివరాత్రికి కూడా రాత్రి లింగోద్భవ కాలం 9 గంటల నుంచి కూడా తెల్లవారి ఉదయం 6 గంటల దాకా కూడా విశేషమైనటువంటి అభిషేకాలు, విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.